ఓకే. ఇప్పుడు ఎడ్యుకేషన్? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూవా? కంటిన్యూవా? లైక్ ఆపేసాను, దీని తర్వాత కంటిన్యూ చేయాలి. రీజన్ ఏంటి అదే ఆపడానికి? చెప్పాను కదా, ఇంట్లో ఇట్లా రిస్ట్రిక్ట్ చేశారు, దానివల్ల. బ్యాక్లాగ్స్ ఏం లేవా మరి? ఉన్నాయి. సో క్లియర్ చేయాలి. ఓకే. ఓకే. ఏ గ్రూప్ తీసుకున్నారు? ఎంపీసీ? సిసి? దీంట్లో బ్లాక్ లాగ్స్ ఉంటాయా? ఉంది. యాక్చువల్గా నేను ఫెయిల్ అవ్వలేదు, వెళ్ళలేకపోయినా నేను. ఓకే. సో సప్లీ నుంచికి మళ్ళీ బ్యాక్లాగ్స్ అయిపోయినాయి. సో సో అందుకని మేకప్ ఆర్టిస్ట్గానే ఇప్పుడు కొనసాగుతున్నారు అయితే. ఏదో ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ అదే చేస్తున్నా. ప్రజెంట్ అయితే యాక్టింగ్ గురించి ట్రై చేస్తున్నా, ఛాన్సెస్ చూడాలి. ఓకే. ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్ అంటే ఫ్రీలాన్సింగ్గా చేస్తున్నారు కాబట్టి మీ ఇన్కమ్ సోర్స్ ఎలా? అంటే అది మనకి మంత్లీ ఇన్కమ్ కాదు, రెగ్యులర్ జాబ్ కాదు. నేను ఓన్లీ మేకప్ ఆర్టిస్ట్ని కాదు కదా, ఐఎమ్ ఆల్రౌండర్. లైక్ బ్యూటీ, మేకప్, హెయిర్, శారీ డ్రాపింగ్, శారీ ప్రిపరేటింగ్. ఇన్కమ్ ఎలా వస్తుంటుంది? లైక్ ఇట్లా తెలిసిన వాళ్ళు ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది కదా. లైక్ సీజన్స్ ఉన్నప్పుడు లేనప్పుడు అంటున్నారా? అలా. సీజన్స్ ఉన్నప్పుడు ఓన్లీ బ్రైడ్సే తగులుతారు, లేనప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ అవుతాయి. సో ఆబ్వియస్లీ కొంతమంది సెల్ఫ్ రెడీ కాలేరు. సో అలాంటి వాళ్ళు అండ్ శారీ ప్రిపరేటింగ్ చేసి పంపించడం కానీ, సో చేతిలో ఉన్న పని కదా ఎంతసేపు. ఓకే. సో అట్లా. ఇప్పుడు మీరు ఇక్కడే హాస్టల్లో ఉంటున్నారా? లేదు, ఫ్లాట్. మీరు ఒక్కరే ఉంటారా? ఒక్కరే? మొన్నటిదాకా ఫ్రెండ్స్తోనే ఉండేది, అమ్మాయిలతోనే. తర్వాత కొంచెం సపరేట్ వచ్చేసిన. ఎందుకు? ఎలా ఉందో బతకాలనిపిస్తుందా? చాలా. అంటే నన్ను అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు లేరు యాక్చువల్గా, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా. సో ఆబ్వియస్లీ ఒక అమ్మాయికి ఇంకో అమ్మాయి శత్రువు. సో సెట్ కాదు, అది ఎప్పటికైనా సెట్ కాదు. అమ్మాయిలు ఉన్నంత వరకే ఉండాలి, తిరిగేంత వరకే తిరగాలి. డైలీ కలుసుకుంటా, డైలీ వాళ్ళు ఒక ప్లేస్లో ఉన్నారంటే ఆబ్వియస్లీ మిస్అండర్స్టాండింగ్స్ అవుతాయి. అది ఒక బాయ్ విషయంలో కావచ్చు, బట్టల విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే అమ్మాయిలకి ఈగోలు ఎక్కువ ఉంటాయి, ఈగోలు, జెలసీలు. సో అంటారు కదా, రెండు కొప్పులు ఎప్పుడు ఒక దగ్గర ఉండలేవు అని. ఆబ్వియస్లీ